మన ఇండియాలో అనేక నదులు ప్రవహిస్తున్నాయి. అవి గంగా, కృష్ణ, యమున, గోదావరి ఇలా అనేక జీవనదులు ప్రవహిస్తున్నాయి. ఇందులో ఏ నదిలో చూసినా ప్లాస్టిక్ వేస్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీన్ని క్లీన్ చేయడానికి ప్రభుత్వాలు ఎన్ని స్కీములు పెట్టినా నదుల్లో ప్లాస్టిక్ అనేది వెళ్తూనే ఉంది. దీనికి కారణం ప్లాస్టిక్ యూసేజ్ అనేది ఎక్కువ అవడం. అలానే మనం ఎటువంటి గిల్టీ ఫీలింగ్ లేకుండా ప్లాస్టిక్ను నదుల్లో పాడేయడం. ఇలా ఈ ప్లాస్టిక్ అంతా కూడా చివరికి సముద్రంలోనే కలుస్తుంది. దీన్ని మనం అప్రాక్సిమేట్ గా చూస్తే 1 నిమిషానికి సముద్రంలో కలిసే ప్లాస్టిక్ ఎంత అని అంటే దాదాపుగా ఒక పెద్ద లారీ సైజ్ అంత. అదే మనం యాన్యువల్ గా చూస్తే 800 కోట్ల కేజీల ప్లాస్టిక్ సముద్రంలో కలుస్తుంది. ఈ ప్లాస్టిక్ సముద్రంలో కలవడం వల్ల ఆ ప్లాస్టిక్ తిని చాలా రకాల ప్రాణులు చనిపోతున్నాయి. దీన్ని కంట్రోల్ చేయడానికి నెదర్లాండ్ లో ఉన్న హేగ్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ సైన్స్ స్టూడెంట్స్ ఒక సొల్యూషన్ కనిపెట్టారు. ఆ సొల్యూషన్ ఏంటి, దాన్ని ఎలా కనిపెట్టారు అనేదే ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. జనరల్గా మనం సింహం, పులి ఇలాంటి భూమి మీద ఉండే జంతువుల వేటను మనం చూసుంటాం. అవి ఎలా వేటాడతాయనంటే ఒక జింకను పట్టుకున్న సింహం దాన్ని కొరికి చంపి తింటుంది. కానీ సముద్ర జీవుల వేట కొంచెం వ్యత్యాసంగా ఉంటుంది. అలానే సముద్రంలో వేటాడే జంతువుల నుండి మనం సైన్స్ కూడా నేర్చుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ బాస్కింగ్ షార్క్. ఇది సముద్రంలో జీవించే ఒక పెద్ద ప్రాణి. ఇది దాదాపుగా 12 మీటర్ల వరకు పెరుగుతుంది. ఇంత పెద్ద సైజు ఉన్న ఈ షార్క్ పెద్ద పెద్ద చేపలనే తింటుందని మనం అనుకుంటాం. కానీ ఇది తినేది ఆ చేపల యొక్క గుడ్లు. అలానే ప్లాంక్టోన్ అనే సముద్రంలో జీవించే కొన్ని ప్రాణుల్ని ఇది తింటుంది. ఇంత పెద్ద సైజు ఉన్న ఈ షార్క్ ఎలా వాటిని వెతికి వేటాడి తింటుంది అని మీకు డౌట్ రావచ్చు. దీనికి షార్క్ దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. ఆ షార్క్ ఏం చేస్తుంది అని అంటే దాని నోరు ఓపెన్ చేసి స్విమ్ చేస్తుంది. అలా చేసినప్పుడు దాని నోట్లోకి సముద్రం నీళ్లు, అలానే అందులో ఉండే గుడ్లు, ప్లాంక్టోన్స్ అనే ప్రాణులు అన్నీ కూడా లోపలికి వెళ్తాయి. ఎందుకంటే దాని నోరు చాలా పెద్దది కాబట్టి. దాని నోరు ఏం చేస్తుంది అంటే అది ఒక ఫిల్టర్ లాగా పనిచేస్తుంది. అది ఎలా అంటే దాని నోరు చుట్టూ గిల్ ర్యాకర్స్ అని ఉంటాయి. ఇవి చూడడానికి స్లైసెస్ గా ఉంటాయి. ఇందులోకి వాటర్ వెళ్ళినప్పుడు ఆ కర్వ్డ్ సర్ఫేస్ లో ఒక సుడిగుండం లాగా ఏర్పడుతుంది. అప్పుడు అక్కడ లో ప్రెజర్ క్రియేట్ అవుతుంది. దీని వల్ల ఆ వాటర్ అందులోకి వస్తుంది. ఐ మీన్ ఆ గిల్ ర్యాకర్స్ లో. ఈ లో ప్రెజర్ వల్ల ఓన్లీ వాటర్ మాత్రమే అందులోకి వస్తుంది. ఈ ఎగ్స్, ప్లాంక్టోన్స్ ఇవన్నీ కూడా స్ట్రైట్ గా స్టమక్ లోకి వెళ్తాయి. అండ్ ఆ వాటర్ గిల్ ర్యాకర్స్ లో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇలా ఆ గిల్ ర్యాకర్స్ లోంచి ఈ వాటర్ ఎలా బయటకు వస్తుంది అని యూనివర్సిటీ స్టూడెంట్స్ దాని మీద ఎక్స్పెరిమెంట్ చేశారు. ఆ వాటర్ ఎలా వస్తుంది అని చూసినప్పుడు అది 90 డిగ్రీస్ యాంగిల్ లో బెండ్ అయి వెళ్ళడాన్ని వాళ్ళు గమనించారు. ఈ టెక్నిక్ యూజ్ చేసి బాస్కింగ్ షార్క్ వాటర్ లో ఉన్న చిన్న చిన్న ప్రాణులను తింటుంది అని వాళ్ళు కనిపెట్టారు. దీన్ని చూసిన ఆ స్టూడెంట్స్ ఈ టెక్నిక్ ని యూజ్ చేసి మనం ఎందుకు సముద్రంలో ఉన్న ప్లాస్టిక్ ని క్లీన్ చేయకూడదు అని వాళ్ళు ఆలోచించారు. బాస్కింగ్ షార్క్ ఎలా అయితే వాటర్ ను ఫిల్టర్ చేస్తుందో అలాంటి ఒక ఫిల్టర్ ను తయారు చేసి దీన్ని నది మరియు సముద్రం కలిసే ఒక ప్లేస్ లో పెట్టారు. ఇది నార్మల్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఆ ప్లాస్టిక్ వీటి మధ్యలోకి వెళ్తుంది. తరువాత ఈ లివర్ ను పుల్ చేస్తే ఈ టీత్ డైరెక్షన్ మారుతాయి. అందువల్ల ఆ ప్లాస్టిక్ నెట్ లోకి వెళ్లి అక్కడ స్టోర్ అవుతుంది. ఈ టెక్నిక్ ను నది, సముద్రం కలిసే చోట పెడితే మనం తప్పకుండా ప్లాస్టిక్ ను వేరు చేయవచ్చు. దీనివల్ల సముద్ర జీవులను మనం కాపాడగలం. ఈ వీడియోలో మనం బాస్కింగ్ షార్క్ ను ఎలా బయోమిమిక్రీ చేశారు అనేది తెలుసుకున్నాం. అలానే ఇంకా చాలా రకాల బయోమిమిక్రీస్ ఉన్నాయి. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి. అలానే ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.